ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బొమ్మకు మురళీ గారు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి జై జై హే తెలంగాణ గీతానికి సంబంధించిన విషయంలో ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ భేదానికి సంబంధించిన విషయంలో జరుగుతున్న రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కవులు కళాకారులు చాలామంది మేధావులు కూడా ఏంది కీరవాణి లాంటి ఆంధ్రావాణి తీసుకొచ్చి మన పాటలకి మ్యూజిక్ కొట్టించడం ఏంది అనే ఒక వర్షన్ వినబడతా ఉంది. మరి సంగీతానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా గీతాలకు సంబంధించిన విషయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో పూర్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోటుపాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంలో కానీ వాళ్ళ యొక్క గొప్పతనానికి సంబంధించిన విషయంలో కానీ పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బొమ్మకు మురళీ గారు. మరి ఆయన మాటల్లో ఈ చర్చ అనేది ఎందుకు వచ్చింది, ఇది రావాల్సిన అవసరం వచ్చింది, మరి ఈ చర్చ దేనికి దారిస్తుంది, ఇది అవసరమా కాదా అనే పూర్తి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్కారం. బాగుర్రన్న. బాగున్నా. ఇప్పుడు 3 రోజులుగా జరుగుతున్నటువంటి రచ్చ మీరు చూస్తూనే ఉన్నట్టున్నారు. కీరవాణి గారికి సంబంధించిన విషయంలో రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ గీతాన్ని ప్రకటించినప్పుడు అందరూ సంబరపడ్డారు. కానీ మ్యూజిక్ కీరవాణి గారు కొడుతున్నారు అనే సందర్భం వచ్చేసరికి మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు చాలామంది ఏంది ఈ ఆంధ్రావాణి తీసుకొచ్చుకొని మనం మ్యూజిక్ కొట్టుకోవాల్సిన పరిస్థితి మనకొని అంటున్నారు. ఈ అంశంలో ఒక సినిమా డైరెక్టర్గా మీరు దీన్ని ఎలా చూస్తారన్న? కీరవాణి గారితో నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేశాను కాబట్టి ది కైండ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఈ హ్యాస్ అనేది చాలా మ్యాటర్ అన్నట్టు. ఎవరైనా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటే ఒక ప్రొడ్యూసరే కానీ ఆ ప్రోడక్ట్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక రిసోర్సెస్ వాళ్ళ ప్రోడక్ట్ ఎంత బాగుంటే బాగుండు అని అనే పాయింట్లోకి వెళ్ళినప్పుడు ద బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ను అందులో పెట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇది స్టేట్ ప్రోడక్ట్. సో దీని లిరిసిస్ట్ అందశ్రీ గారు అండ్ ట్యూన్ కూడా అతనే పెట్టారు. సో మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫినిష్ అయినట్టే. సో ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారు అంటే ఆ లిరిక్స్కి అందం ఇచ్చి ఆ ట్యూన్కి ఇంకా గొప్పగా ప్రొజెక్ట్ అయ్యే విధంగా మ్యూజిక్ను తోడుగా చేస్తారు. ఒక గొప్ప వాళ్ళు దానికి కంట్రిబ్యూట్ చేయాలి. ఇక గొప్ప వాళ్ళు అనే ఒక మెజర్ ఏంటిది అని అంటే చేసిన ప్రాజెక్టులను బట్టి ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్కి పర్ డే ఛార్జెస్ ఒక 5,000 పెడతారు. అదే షారూఖ్ ఖాన్కి ఒక ప్రాజెక్ట్కి 20 crores పెడతారు. అసలు ఏంది డిఫరెన్స్? సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ నువ్వు డెలివరీ చేయాలి అని అంటే ఆ పొటెన్షియల్ ఉన్న ఒక రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. సో ఇది ఒక ప్రోడక్ట్ని బ్యూటిఫై చేయడానికి ఒక స్టేట్ యాంథమ్ కాబట్టి ఒక ఎక్స్పర్ట్స్ టీమ్ షుడ్ గ్యాదర్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ ఏ పవర్ఫుల్ ప్రోడక్ట్. అంటే తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు పనికిరారా? ఆంధ్ర నుండి వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు తెచ్చుకోవాలి? టోటల్గా ఇమ్మెచ్యూర్ టాక్ అది. నీకు ప్రోడక్ట్ విషయం గురించి మాట్లాడు. ప్రోడక్ట్లో కీరవాణి మించిన తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉండరు? ఆనెస్ట్గా చెప్పండి. ఒక 2 పేర్లు చెప్పండి. అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఇది యుద్ధమానికి రిలేటెడ్ కాదు, ఇది మన అస్తిత్వానికి రిలేటెడ్ కాదు. ఇట్ ఈజ్ యాంథమ్. మనము గౌరవంగా మన తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి రాసిన ఒక పాటని అందశ్రీ గారికి లాంగ్ బిఫోర్ ఇచ్చి కేసీఆర్ గారి టైంలో 10 times ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చిన దీన్ని ముందుకు పోని అంటే ఎన్నడూ చేత కాలే. ఓకే, అది పక్కన పడేసి సపడా కొన్ని మిస్బిహేవ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నాం. ఎందుకంటే దే రిప్రజెంటెడ్ ఇన్ బోత్ ది ఉభయ సభల్లో వాళ్ళు రిప్రజెంటేషన్ చేసి అదే పనిగా దాన్ని త్రూ చేశారు. మన యొక్క ఆకాంక్షని, మన యొక్క డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానికి స్పష్టంగా అవగాహన చేసి ఒక కమిటీ ఫామ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు చూసి ఎస్ జెన్యూన్ రిక్వైర్మెంట్ ఇది, మనం తెలంగాణ ఆంధ్రను సపరేట్ చేసేయాలి అని చెప్పి కాంగ్రెస్ పెట్టిన ఎఫర్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసింది. ఇది ఇక మేము చేసామని చెప్పి ముందరికి వచ్చేసి దాన్ని క్యాచ్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అందశ్రీ గారు ఇచ్చిన ఆ పాటని ఆ టైంలో ఆ 10 years టైంలో ఎందుకు చేయలే? అది కూడా అడిగారే క్వశ్చన్. ఇది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే చేయొద్దు, ఓన్లీ తెలంగాణ వాళ్ళే చేయాలి అంటే మ్యూజిక్కి సంబంధం ఏంటి రాష్ట్రానికి? నీకు అంతం బెస్ట్ వస్తుందా లేదా అనేది మ్యాటరు. నీ దగ్గర ఇక్కడ తెలంగాణలో లేరు అన్నట్టే కదా. ఒకవేళ ఉన్నారు అన్నట్టు ఉంటే బయటకు వచ్చి చేయండి. 10 years అయిపోయింది, ఇప్పుడు 11th year నడుస్తుంది. సో అది ఎందుకు ప్రొసీడ్ కాలే, ఎందుకు ముందుకు రాలే?
ఒకవేళ వచ్చిన నేను ముందుకు వచ్చి మేము చేస్తాం రిప్రజెంటేషన్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ అని చెప్పి. ఒక ప్రోడక్ట్ను ఎంత బాగా చేయటము అని అనేది టెక్నీషియన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆల్రెడీ అందశ్రీ గారు ట్యూన్ ఇచ్చారు అండ్ లిరిక్స్ ఇచ్చారు. దీనికి మ్యూజిక్ పెట్టాలి అనే ఒక చాయిస్లో తెలంగాణ నుంచి ఒక 15, ఆంధ్ర నుంచి 15, దేశం నుంచి ఒక 30, వరల్డ్ నుంచి ఒక 80 అన్ని లీస్ట్లలో అందుబాటులో ఉండి బెస్ట్గా ఇచ్చే ఒక కంఫర్టబుల్ ఒక టెక్నీషియన్, ఒక ఎక్స్పర్ట్, ఆయన ఆస్కార్ అవార్డు విన్నారు, నేషనల్ అవార్డు విన్నారు, అన్ని ప్రొఫైల్ ఉన్న పర్సన్, డెఫినెట్గా విల్ పిక్ లైక్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ యాక్సెప్టింగ్. అంటే ఇక్కడ తలదన్ని అనే వర్డ్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లను ఎవరైనా కీరవాణి తలదన్నే దాంట్లోనే ఒక రకమైనటువంటి వివక్ష ఉంది. ఇన్ని రోజుల పాటు ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర వివక్ష తెలంగాణ మీద ఉంటుంది అనే మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మళ్ళీ రాష్ట్ర గీతం విషయంలో కూడా మళ్ళీ వివక్ష ఉంటుంది అనేది వాళ్ళ వర్షం. ఏం వివక్షత ఇక్కడ? అంటే వివక్షత ఏంటి? రేపటి రోజున ఆఖరికి మీ రాష్ట్ర గీతానికి కూడా మేమే మ్యూజిక్ కొట్టినాం అనే మాట అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఎగ్జాంపుల్. రాష్ట్రాన్ని కదా, ఒక పాటకు ఆయన మ్యూజిక్ చేశాడు, ఒక సినిమాకి చేస్తే ఇప్పుడు నేను ఒక ఎస్సీనండి, నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ఎస్సీ వాళ్ళందరూ వచ్చేసి ఎస్సీలలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ లేడా, కీరవాణి గారిని ఎందుకు పెట్టుకున్నాను నీ మూవీలో అని చెప్పి నాతో పోరాడితే నేను ఏం ఆన్సర్ చేయాలి? నేను ఒక బెస్ట్ ప్రోడక్ట్ చేయాలని ఉందా, లేకపోతే సోషల్ సర్వీస్, కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఉందా? ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక అసెట్, అది గొప్పగా ఉండాలి అని కోరుకోవాలి. కానీ ఆ గొప్పగా మన దాంట్లోకి చేస్తే చేయండి, అది ఇన్ని రోజులు నాకు ఎందుకు చేయలే? ఇప్పుడు అందశ్రీ గారు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళ సినిమాలకు సంబంధించిన విషయంలో కానీ, ఆంధ్ర రైటర్లకు సంబంధించిన విషయంలో కానీ, ఆంధ్ర సింగర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా అందశ్రీ గారు కూడా కామెంట్లు చేసారు. వీళ్ళందరూ ఏంది ఈ ఆంధ్ర హీరోలు మన తెలంగాణలో తెలుగు సినిమాలను కబ్జా చేసిరు, ఆంధ్ర డైరెక్టర్లు కబ్జా చేసిరు, అన్నిటి విషయంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ పాటను ఆంధ్ర వాళ్ళు చేస్తారు కూడా, అది కూడా ఆనాడు మాట్లాడిన మాటలకు తప్పు కదా? మీరు అన్న డిస్క్రిమినేషన్ అలాగా, ఈ పాటకు సంబంధించిన ఇష్యూ అలాగా అబ్సల్యూట్గా ఆంధ్ర డామినేషన్ తెలంగాణ ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు అవి ఎవరు అడ్రస్ చేయట్లే, ఒక పాటనే కాదు, సినిమా ఇండస్ట్రీ తెలంగాణకు సంబంధించిన ఏ ప్రొడ్యూసర్లకు ఎంటర్టైన్మెంట్ లేదు. తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా చూడు, తెలంగాణ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా చూడు, ఎంత రిపీటెడ్, ఎవరు చూసినా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పాట వరకు ఇది స్టేట్ రిలేటెడ్, మన ప్రజల మనోభావాలు రిలేటెడ్, మన అభిమానం రిలేటెడ్ ప్రోడక్ట్, ఇది ఎప్పటికీ ఉండేది. మన తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాట మనకు ఉంటుంది, ఇది యాంథమ్. కాబట్టి దానికి ఒక గొప్ప ఆర్కిటెక్ట్ కావాలి. ఆ ఆర్కిటెక్ట్లో పికప్ చేస్తే ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఈ ఆంధ్ర తెలంగాణకి సంబంధమే లేదు. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇళయరాజా కూడా వస్తే ఆయన చెన్నై అతను అని చెప్తే నడుస్తుందా? కుదరదు కదా. ఆయన ఏ రాయమని చేశాడు కొన్ని, ఆయన అంతే నడుస్తుందా? నడవదు కదా. ఇప్పుడు నేను ఇట్లో అమ్మ ఒక మూవీ చేశాను, దాంట్లో అందరు నేషనల్ అవార్డు విన్నర్స్. ఓకే, అందులో మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్. నేను ఇప్పుడు అద్దెంకి డైరెక్టర్ చేసిన ఒక మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అది నేను చేయడానికి కారణం, ఇట్లో అమ్మ చేయడానికి నేషనల్ అవార్డు విన్నింగ్ కానీ లేకపోతే ఆస్కార్ అవార్డు కానీ మేము పంపేయడానికి చేసిన మూవీ. అది దాదాపు 152 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. నేను దాంట్లో ఈయన ఎందుకు పెట్టలే, ఒక బాంబే అతన్ని ఎందుకు పెట్టా? లుక్ ఎట్ ది చాయిస్ ఆఫ్ ది డైరెక్టర్ and the DOP and the hero, heroine and producer, they will discuss who is the best for it and comfort కూడా చూసుకొని, ఆ అంబియన్స్ చూసుకొని. మన కీరవాణి గారు నా సినిమాలో ఒక పాట పాడారు, దానికి మ్యూజిక్ చేశారు. గదరన్న పాటనే కాకుండా ఇంకో పాట ఉంటుంది, దానికి ఆ ట్రాక్స్ యొక్క రికార్డ్ చూస్తే దాదాపు 200 ఉంటాయి. సో ది వే ఈ మెటిక్యులస్లీ వర్క్ ఆన్ దట్ ప్రోడక్ట్ అనేది ఎంత సీరియస్గా ఒక సిన్సియర్ వర్కర్, ఎంత వేరే వాళ్ళు చేస్తారా చేయరా అని, దట్ ఈజ్ హౌ ఈ వర్క్. దీన్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం. అంత సిన్సియారిటీ ఉంది కాబట్టి ఆయన లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ నేషనల్ లెవెల్ నుంచి ఆస్కార్ లెవెల్ వరకు ఆయన ఎదిగారు. ఆయన వర్క్ అలా ప్రొజెక్ట్ చేసి చూపించారు. ఆయన ఇప్పుడు RRR, బాహుబలి 1, 2, మగధీరా, సో ఇంకోటి ఏదో మధ్యన వచ్చింది అఖండనం ఏదో. సో ఇలాంటి బింబిసారా, ఇలాంటి మూవీస్కి మ్యూజిక్ ఇచ్చిన పర్సన్. ఆ దానికి తగ్గట్టు కాంపిటీషన్లో తెలంగాణలో ఎవరన్నా ఇచ్చారా?
ఆ తెలంగాణలో ఇవ్వలేదు అన్న దగ్గరనే తెలంగాణలకు అవకాశాలు లేవు. అవకాశాలు ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరు అన్నారు, మీరు సినిమా తీసుకున్నారు, అది మీ పర్సనల్, మీరు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు కావచ్చు. కానీ ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది తెలంగాణకు సంబంధించింది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి ప్రజలందరి మీద రేపు ఇది రాష్ట్ర గీతంగా రుద్దబడుతుంది కాబట్టి అది గవర్నమెంట్ పెడితే ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. 10 ఏళ్ల క్రితమే ఇది రాష్ట్ర గీతంగా ఓన్ చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు స్కూళ్ళలో పాడిరు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఒక గౌరవంగా ఉండేదాన్ని ఆంధ్ర వాళ్ళతో కొట్టియద్దు అనేది వీళ్ళ డిమాండ్. వ్యక్తిగతం అయితేనేమో మీరు అన్నట్టు ముంబై నుండి తీసుకుంటారా, చెన్నై నుండి తీసుకుంటారా, మీ ఇష్టం కదా. ఇది స్టేట్ రిలేటెడ్, స్టేట్ ఇన్వాల్వ్స్, స్టేట్ ఈస్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ అండ్ దే హ్యావ్ ఆల్ ఫ్రీడమ్ టు టేక్ ది డెసిషన్స్. ఓకే, ఇప్పుడు మాల్లో మనం వీళ్ళ డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేను ఇన్వెస్ట్ చేస్తా. ఓకే, తెలంగాణలో ఉన్న ఐఎమ్ గివింగ్ ఏ ఆపర్చునిటీ, తెలంగాణలో ఉన్న బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను దీన్ని మ్యూజిక్ కొట్టిమంట. మనకి ఎట్లాగో లిరిక్స్ ఉంటుంది, సింగర్స్ ఎవరు పెడతారో పెట్టండి, ఐ విల్ ప్రొడ్యూస్ దాట్. మీకు శిలా నువ్వే శిల్పి నువ్వే అనే సాంగ్ ఉంది కదా, జయరాజ్ గారు లిరిసిస్ట్. ఓకే, దానికి సింగర్ ఎవరు, విజయ్ దాస్ గారు. ఓకే, అండ్ బెల్లపల్లి మోహన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ఆఫర్ ఫర్ దెమ్. ఐ వాంట్ టు మేక్ ఎ బెటర్ స్టేట్ అంతా. కీరవాణి గారు చేసిన మ్యూజిక్ తలతనేలాగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ కెమెరా ముందట నేను ఆఫర్ ఇస్తున్నా, ఐ విల్ ప్రొడ్యూస్ ఫర్ ఇట్. ఓకే, అండ్ వి విల్ పుట్ అక్రాస్ ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ దిస్ నా, ఎవరైనా బెటర్ దాన్నే వాడుకుంటారు. ఒక స్టేట్ ఫెయిల్ టు సీ దట్ దిస్ ఈజ్ బెటర్. అండ్ కీరవాణి గారి కంటే ఆయన చేసిన మ్యూజిక్ కంటే ఇది నేను చేసింది బెటర్గా ఉంటే విల్ కన్విన్స్ దెమ్ టు పుట్ అక్రాస్. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడారు. ఏఆర్ రెహమాన్ గారు ఇంతకుముందు ఒక సినిమాలో బతుకమ్మ సాంగ్కి మ్యూజిక్ కొడితే ఫ్లాప్ అయిపోయింది. అట్లా ఇప్పుడు తెలంగాణ కళలు, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన విషయంలో తెలంగాణను అట్నే తీసేసి నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ ప్రోడక్ట్ తయారు చేసేస్తే అది పడేసేస్తారు. నాలాంటి వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చేసేసి అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? అంటే ఒకవేళ స్టేట్ ఇష్యూ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటది మనకి? ఇది సింప్లీగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఏం తోయక 10 సంవత్సరాలు చప్పడాకు కూర్చున్నది. దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన ఎన్నడూ పెట్టలే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, బుద్ధి లేదా, లేకపోతే ఇంకేది లేదా తెలియదు కదా. సో ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఇష్యూ రైజ్ చేస్తున్నా. ఆంధ్ర తెలంగాణ బీఆర్ఎస్ ఎంట్రీ కాకముందే ఈ విషయాన్ని చాలా మంది కవులు కానీ రైటర్స్ కానీ దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వాళ్ళందరూ వీళ్ళు బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యే అవసరం లేదు. ఇట్ ఈస్ ది థాట్ ఆఫ్ బీఆర్ఎస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎందుకంటే మన బీఆర్ఎస్ పుట్టింది ఏంది, తెలంగాణ నినాదంతో పుట్టింది కదా. ఇందులో ఏది మాట్లాడిన తెలంగాణ నినాదం. నేను ఇస్తున్న ఆఫర్ ఫర్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్, కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దిస్ రెడీ. కాంపిటీషన్ తోటి నేను కీరవాణి గారి కంటే గొప్ప మ్యూజిక్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే మనం ఒకసారి నిజంగానే ప్రూవ్ చేసి చెప్పేద్దాం. వాళ్ళకు దే విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఊకే రన్నింగ్ కామెంట్ ఇచ్చేసేసి బురద పోయటం వల్ల ఏం ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి మీద కదా. ఇది మీరు ప్రోడక్ట్ పూర్తిగా స్టేట్ ప్రోడక్ట్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు స్టేటే దాని మీద బడ్జెట్ పెడతా ఉంది. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ క్లియర్గా ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంబంధించిన విషయంలో నాకు ఏం సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకూరు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను చూడండి. మౌనశ్రీ మెల్లిక్ గారు ఒక మూవీ ఒక లిరిక్స్ రాశారు, ఒక సాంగ్ లిరిక్స్ రాశారు. ఆ లిరిక్స్ని నేను కీరవాణి గారికి గద్దరన్న పాట చేసే టైంలో ఒకసారి వినిపించాము 2 లైన్లు. ఈ రాసిన తర్వాత ఆయన ప్రపోజల్ ఏమిస్తాడు తెలుసా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ, ఈ పాటను మ్యూజిక్ ఫలానా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఒక 3 లిస్ట్ ఇస్తాడు. ఒక సింగర్లది ఒక 10 మంది ఇస్తారు. సో దిస్ ఈజ్ ఏ నార్మల్ ట్రెండ్ అన్నట్టు. ఆ ట్రెండ్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాజ్ ఎ డైరెక్టర్గా హీ కెన్ పిక్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ ఆయన చెప్పింది వినాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను శరణం గచ్చామిలో దగద్ దగద్ అనే ఒక పాట, అది అంబేద్కర్ గారి సాంగ్ రాసింది సుధాల శక్తేజ గారు, నేషనల్ అవార్డు విన్నారు. ఓకే, ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఎదర్ వందే మాత్రం శ్రీనివాస్ గారన్నా లేకపోతే కైలాష్ కేర్ గారన్నా అయితే బాగుంటుంది అని. అక్కడ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు లేకపోతే ఆంధ్ర వాళ్ళు, దేశం వాళ్ళు లేకపోతే ముంబై వాళ్ళు ఇవేం పెట్టలే ఆయన. ఈ పాటకు వీళ్ళు సుట్ అవుతారు, వీళ్ళు ఫిట్ అవుతారు,
అండ్ ఆ ఉద్దేశంతో ఆ టైప్ నేను రాసినాను అని చెప్పేసి ఆ లిరిసిస్ట్కి ఎక్కువ తెలుస్తుంది. సో ఆ ప్రపోజల్ ఇవ్వగానే ఆయనకు తెలుసు కదా అని యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, నేను ఐ గెట్ ఇన్ టు ఆల్ దట్ థింగ్. బట్ ఈజ్ సీఎం, ఆయనకు అంత టైం ఏముంది, లిరిసిస్ట్ చెప్పాడు కదా కానీ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పి అనేసినాడు. దానికైనా ఇప్పుడు ఇది తెలంగాణను ద్వేషిస్తున్నట్టు కాదు, ఆంధ్ర వాళ్ళని ప్రేమిస్తున్నారు అన్నట్టు కాదు కదా. సో ఒక బెస్ట్ ప్రోడక్ట్ రావడానికి ఒక లిరిసిస్ట్ ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఆయన రికార్డ్స్ ఆస్కార్ దాకా ఉన్నాయి కాబట్టి ఆయన క్వశ్చన్ చేసుకునే అవసరం లేదు ఆడ. కానీ అంటే ఇక్కడ సామాన్యంగా ప్రజలు ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గద్దరన్న గురించి మనం తీసుకుంటే గద్దరన్నది మదనా సుందరి అని ఒక పాట ఉంటుంది. ఆ మదనా సుందరి పాటకు పెద్ద ఆస్కార్ లెవెల్లో మ్యూజిక్ ఏమి ఉండదు, నార్మల్గా ఒక వీణ వాయించినట్టుగా మ్యూజిక్ ఉంటుంది. అయినా ప్రజలు దాన్ని ఓన్ చేసుకున్నారు. వితౌట్ మ్యూజిక్ రసమై కానీ లేదంటే నిర్మల కిషోర్ కానీ అలానే చేసి బాగుండి అంటున్నారా మీరు? మేము పాటను ఓన్ చేసుకున్నానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆస్కార్ లెవెల్ మ్యూజిక్ ఎట్లా పెట్టాల్సిన అవసరం ఉంది? చేసే కూడా అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో గొప్పగా చేయాలి అన్న ఒక ఆలోచనతోటి ఇది ముందుకు పోయారు. మనకు అందరికి తెలిసినంత వీళ్ళకి తెలియదని అంటే తప్పు. సో ఒక గొప్పగా చేస్తామని అనుకున్న పాయింట్లో మనం అందులో ఇన్వాల్వ్ కాలే కదా, యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో వీళ్ళు ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. నువ్వే అన్నావు ఏఆర్ రెహమాన్ గారిది ఒక అట్లా ఫ్లాప్ అయింది బతుకమ్మ పండుగ పాట అని చెప్పి, అట్లా అవుతుందేమో అనుకుందాం, చూద్దాం, లెటర్సీ. మనకేం దాంట్లో ఈ ఈ రాష్ట్రాల గొడవలు ఎందుకు వస్తాయి? బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది అని ఆశపడతాము, వర్స్ట్ వస్తే డెసిషన్ వాజ్ రాంగ్ అని అంటాం కదా. సో ఈ రాష్ట్రాలకి అంతర్రాష్ట్రాలకి ఒక ఆంధ్రవాడు ఇది అది అది కీరవాణి గారికి వాల్యూ తక్కువ ఇచ్చినట్టయితే. అంటే ఈజ్ అ గ్లోబల్ మ్యూజిషియన్, మ్యూజిక్ లెజెండ్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా ఎందుకు నాకు సంబంధం లేదు ఈ పాటతోనే అదంతా అందశ్రీ గారు ఆయన హౌ డస్ ఈ రిలేటెడ్ దట్ పర్టికులర్ దిస్ సింప్లెస్ట్ థింగ్ ఈజ్ నో వే రిలేటెడ్ టు మ్యూజిక్ అండ్ ఇట్స్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ ఎస్ గో, ఇంతే అన్నది ఇది నిజం. ఆయన ఒక మ్యూజిక్, ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎ చాయిస్, బట్ హీ డజంట్ హ్యావ్ టైమ్ టు టేక్ దట్ చాయిస్. అండ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ అండ్ థింగ్స్ హ్యావ్ బీన్ దేర్. ఓకే, మనకు కావాల్సింది ఏంది, ఈయన ప్రొఫైల్ ఎంత పెద్దగా ఉంటుంది, ఓనో ఒక పేపర్ XYZ అని చెప్పేస్తే ఆయన ఏంటి, ఆయన ఏం చేశాడు అని అడుగుతాడు. ఈయనకన్నా అడిగే ఛాన్స్ కూడా లేదు కదా, ఈ హ్యాజ్ రికార్డ్స్ కదా. ఆయనతో కలవాలి అన్న ఒక గొప్ప అవకాశంలాగా ఫీల్ అయ్యే ప్రతి వారు ఉంటారు. మన ఇండియాలో కీరవాణి గారితో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడడం అనేది గొప్ప విషయం అది కదా. సో నేను నా మూవీలో నేను గర్వంగా చెప్తాను, ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మై మూవీ. అంటే ఈ మాకు జరిగిన సంభాషణ కూడా ఎలాంటిది తెలుసా, సింపుల్గా చెప్తాను చూడు. హౌ ది మ్యాన్ ఆఫ్ మెటల్ కీరవాణి గారు అంటే, ఆయన కమర్షియల్గానే ఉండొచ్చేమో, బట్ ద వర్క్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎథిక్స్. ఆయన పాడిన పాటకి దానికి మ్యూజిక్ చేసిన దానికి, గదరన్న పాటకి మ్యూజిక్ చేసిన దానికి దాదాపు ఒక 200 ట్రాక్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా వదలకుండా ఏది ఫిట్ అవుతుందో చేస్తారు అనేది ఒకవేళ రిడెండెంట్ అయినా అవసరమైతే తీసేద్దాం అని అంటాడు కానీ, బట్ ఈ విల్ నాట్ టేక్ ఎ ఛాన్స్. దట్ కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఇట్ కంటిన్యూస్, హీ వర్క్స్ ఆన్ ఇట్. అండ్ ఇంకోటి, నా మూవీ నేను యాజ్ చిన్న ప్రొడ్యూసర్ని, ఆయన యొక్క రేటింగ్ ఇండస్ట్రీలో చూస్తే మోర్ దెన్ 20 crores ఉంటుంది ఒక మూవీకి ఆయన మ్యూజిక్ చేస్తే. బట్ నేను ఎఫర్డబుల్లా కాదా అని చూడకుండా ఈ మూవీకి నా కంట్రిబ్యూషన్ ఉంటే ఈ మూవీకి ఒక అందం చేంజ్ ఉంటుంది, దాని యొక్క మెసేజ్, దాని యొక్క పవర్ అనే దానికి ఎలివేషన్ వస్తుంది. ఇతనికి తెలియదు చిన్నతను, ఈయనకు నేను నా కంట్రిబ్యూషన్ కొరకు ఆలోచన అనేది నాకు చాలా దూరం విషయం, అలా ఉంటాడేమో అని చెప్పేసి సబ్మిసివ్ అయ్యి హీ కేమ్ డౌన్ టు మై ప్లేస్ అండ్ ఆస్క్డ్ మీ, కెన్ ఐ బీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ టు యువర్ మూవీ, దగ్గర అన్న మూవీ చేస్తున్న మూవీది అంటే, సార్ దండం పెట్టి సార్ మేము మిమ్మల్ని మోసిస్తామనంటే, నేను అది కట్టలేను మురళి, దిస్ ఈజ్ వాట్ నీ మూవీ ఆల్ అబౌట్. దానికి నేను నా మ్యూజిక్ నేను ఇవ్వగలిగితే ఆ మ్యూజిక్ అనేది నీ మూవీ యొక్క ఎలివేషన్ 10 times అవుతాయి. దాంట్లో కంటెంట్ అలాంటిది, సమాజానికి, దేశానికి, దేశ ప్రజలకి చాలా ఉపయోగపడే ఒక ఎపిసోడ్ నువ్వు తయారు చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా నాకు కూడా తెలియదు, బట్ నా వంతు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ ఎ వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది నేషన్ అండ్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్,
ఈ దానిని నేను కాపాడే ప్రయత్నంలో నా ప్రొఫెషన్ పక్కన పెడతా, నా వాల్యూస్ పక్కన పెడతా, నువ్వు గెలవాలి, ఈ సినిమా గెలవాలి, ప్రజలు గెలవాలి అన్న ఉద్దేశంతో హీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్. అసలు ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఆలోచనకి ఎన్నో సినిమాలు చేసిన పర్సన్ ఒక చిన్న ప్రొడ్యూసర్కి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి నీకు మళ్ళీ అడిగి తెలుసుకుంటాడు ఆయన. ఈజ్ దిస్ ద కరెక్ట్ విచ్ యూ వాంటెడ్ టు సీ, బికాజ్ ఐఎమ్ ది రైటర్, ఒరిజినల్ స్టోరీ రైటర్, స్టోరీ రిటర్న్ బై గదరన్న. దాన్ని నేను డెవలప్ చేసేసి ఒక మూవీ లాగా చేసి పెట్టుకున్న ఒక మూవీ అన్నట్టు. సో ఆ కామన్ ఐడియాస్ గదరన్న బాగా ఇష్టపడతాడు కీరవాణి గారు. సో ఆయనతో పోతూ ఉంటూ ఆ సాంగ్ బానిసలారా లింటరా అనే సినిమా పాట రాసి ఆ పాటను మ్యూజిక్ చేసుకుంటూ అండ్ దిస్ సాంగ్ ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ కథను మేము ట్రావెల్ చేసుకుంటూ పోయిన కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తా, హౌ వి ట్రావెల్ ఇట్, మీరు దీంట్లో వాడుకోవచ్చు. సో అలా పోయినాక తర్వాత ఆ మూవీకి వాల్యూ రావాలి అని అంటే నాలాంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినప్పుడు దానికి ఒక అద్భుతమైన షేప్ వస్తుంది, దాని ఇంపాక్ట్ అలాగుంటుంది. దట్ ఈస్ హౌ కమర్షియల్ ఆస్పెక్ట్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ ది పీపుల్ అండ్ చేంజ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. కానీ ఇప్పుడు కాంట్రవర్సీకి సంబంధించిన విషయంలో మొదట కాంట్రవర్సీ చేసింది కూడా మీతో, ఇంతకుముందు మీ సినిమాల్లో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులే అనేది కూడా తెలిసిన విషయమే. మీరేమో క్లియర్గా బీఆర్ఎస్ చేస్తుంది అని అంటున్నారు, కానీ చాలామంది కవులు కూడా మీతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా వ్యక్తులకు ఏ విధంగా ఒకలా అదే అంటే ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ ఫర్ దెమ్, రైట్? దే వర్క్ ఫర్ మీ, రైట్? నేను ప్రపోజల్ ఇస్తున్నా, డూ ఇట్ బెటర్ ప్రోడక్ట్ దాన్ వాట్ కీరవాణి ఈస్ గోయింగ్ టు డూ. కానీ ఇంకో విషయం అన్న, ఇక్కడ నిన్న కీరవాణి గారి విషయం బయటకు వచ్చి ఒకరిద్దరు ఫోన్లు చేస్తూ ఉంటే కోపంలోనో ఏదో ఒక రకంగా అసలు దళితున్న పాట వాడుకోకండి భయ్ అని చెప్పేసి కూడా అందశ్రీ గారు అన్నారంట. ఒక దళిత కమ్యూనిటీ నుండి ఎదిగినటువంటి ఒక డైరెక్టర్గా మీరు ఆ వాటిని సమర్థిస్తారా? ఈ పాట దళితులు వాడద్దు, మీకు కీరవాణి గారు మ్యూజిక్ కొట్టిరు కాబట్టి ఇష్టం లేకపోతే పాట వాడకూడదు. ఆయన లిరిక్స్ రాసిండొచ్చు అంతవరకే. ఈ మైట్ బి పేడ్ ఆర్ మే నాట్ బి పేడ్, వాట్ ఎవర్ ఈజ్ కంట్రిబ్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ స్టేట్ యాంథమ్. సో అది అప్రిషియేట్ చేశారు కాబట్టి అంతవరకే ఆయనకి. ఇంకా ఆ తర్వాత ఏ ఓట్లు కూడా చెల్లయి. అది స్టేట్ యాక్సెప్ట్ చేసింది అంటే అక్కడి నుంచి అక్కడ పోయినట్టే ఆయన. ఇప్పుడు మేము కూడా మా సినిమాలో లిరిసిస్ట్ అని అంటాం కానీ ఈ కెనాట్ పోక్ ఎనీథింగ్ ఆన్ దాట్. అది ఒక రీజన్ తోటి ఇది కంటెంట్ డెవలప్. ఆయన ఇష్టం వచ్చింది తీసి మా ముఖాన పడేస్తే ఇది వాడుకొని పోవాలని అంటే అది ఇది కాన్స్టిట్యూషన్ కాదు అది. సో ఇట్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్ సో మెనీ ఆఫ్ తెలంగాణైట్స్. సో దాన్ని అప్రిషియేట్ చేసటం వల్ల ఆ శాంటిటీ వచ్చింది ఆయనకి. ఇట్ ఈస్ నాట్ ఈ కెనాట్ ఓన్ దట్ థింగ్, ఇట్ ఈస్ ఓన్డ్ బై ది సిటిజన్ ఆఫ్ తెలంగాణ. అందరు యాక్సెప్టెన్స్ చేయటం వల్ల ఆయనకు మెరిట్స్ వచ్చింది, సిన్స్ ఈజ్ ద ఆథర్ ఫర్ ది లిరిక్స్. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో కీరవాణి గారి ఎపిసోడ్, రేపు లేదు ఎల్లుండి నాకు అవతారం దినం ఉంది. సో ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు? సింప్లీగా ఒక బెస్ట్ ప్రోడక్ట్ రావాలని గట్టి కోరుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. కాలేదు అని అంటే వీ విల్ ఫీల్ బ్యాడ్. అంటే ఈ తెలంగాణ, ఆంధ్ర ఇట్లాంటిది, ఆంధ్ర అని ఒక పర్సన్కి అంటగట్టి ఆయన స్టేచర్ని తగ్గించుకోవడం వల్ల మన స్టేచర్ తగ్గుతుంది కానీ ఆయన ఏం తగ్గదు. ఈజ్ ఎ లెజెండ్ ఇన్ మ్యూజిక్. ఓకే, ఈజ్ ఎ లెజెండ్ ఇన్ మ్యూజిక్. ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్లీ యాక్సెప్టెడ్. కీరవాణి గారు అంటే ఒక మ్యూజిక్కి ఒక వన్య తెచ్చిన పర్సన్. దెర్ ఆర్ మెనీ వేస్ హీ హ్యాస్ కంట్రిబ్యూటెడ్. సో దట్ ఈస్ హౌ ఈ షుడ్ బి లుక్డ్ ఎట్. ఒక ప్రాంతానికి చెందినవాడు ఆయన ఈ పలానా థింగ్స్కి ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని ఒక చట్టాన్ని క్రియేట్ చేసి ఆయన మీద రుద్దటం రాంగ్ అని అనిపిస్తుంది. దట్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.